స్థానిక ఎన్నికల అంశం ఇప్పుడంతా చర్చ. అదే అంశంలో ప్రస్తుతం అదే అంశంపై మనతో మాట్లాడడానికి పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ గోమా శ్రీనివాస్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. పార్లమెంట్లో స్థానిక ఎన్నికల పరిస్థితి ఎట్లుంది, అసలు కొన్ని ప్రాంతాల్లో క్యాండిడేట్లే లేదని ప్రచారం జరుగుతుంది, ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఏందన్నా అసలు క్యాండిడేట్లు ఉన్నారా, ఏంది గ్రౌండ్ లెవెల్ మీ పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో పోటీ ఉన్నది కాబట్టి మా క్యాండిడేట్లు మాకు ఉన్నారు. పోటీ తత్వంకు నడుస్తున్నటువంటి సమయంలో మేము ప్రజల దగ్గరికి పోతున్నాము, పార్టీని బలోపేతం చేస్తున్నాము. ప్రజల మీద, ప్రజల యొక్క భావజాలం మీద, ప్రజల యొక్క ఆశయం మీద, ప్రజల యొక్క ఆలోచన మీద రేపు జరగబోతున్నటువంటి గ్రామ స్వరాజ్యానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని దృష్టిలో పెట్టుకొని జరగబోతున్నాయి. ఇవాళ ఏ గ్రామంకి అభివృద్ధి జరగాలన్నా ఇవాళ భారత ప్రభుత్వం చేతనే ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీలో మేము ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి బూతు, ప్రతి వార్డులో మేము ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. మాకు పరిపూర్ణంగా అభ్యర్థులు మా చేతి నుండి ఉన్నారు. ఎట్లుంది అంటే వేమనపల్లి లాంటి మండలం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా మారింది. అక్కడ మీ ప్రెసిడెంట్ గతంలో కొంతమంది వేధించారని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అలాంటి జీపీలకు అలా ఆ మండలంలో ఉన్న సర్పంచ్ క్యాండిడేట్లకు ఏం చేయబోతున్నారు, ఏంటి అసలు పరిస్థితి? కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేస్తూ గుండెల చేత గ్రామ పంచాయతీ సర్పంచులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులని, వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నటువంటి వార్డు మెంబర్స్గా అభ్యర్థులని కొన్ని మండలాల్లో బెదిరించడం జరుగుతుంది. బెదిరించి విడ్రాస్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక సాక్షాత్ నీలువాయి గ్రామ పంచాయతీలో ఎక్కడనైతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటై బీజేపీ అభ్యర్థిని విడ్రా చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. మా జిల్లా అధ్యక్షుల వారు తెలుసుకొని ఏమాత్రం కూడా జరగకుండా ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి బరిలో ఉండాలని ఆదేశాలు జారీ చేసి ఎవరిని కూడా విడ్రా కాకుండా చూసి వాళ్ళ వైపున నిలబడి వాళ్ళు ఉన్నారు. రేపు వాళ్ళు మేము కొట్లాడుతున్నాం. రేపు నీలువాయాస్ వంటి గ్రామ పంచాయతీ మీద ఎన్ని కాంగ్రెసు రాజకీయ గుండాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల చేతుల్లో ఓటు ఉన్నది. ప్రజలే నిర్ణయాకమైనటువంటి ఆలోచన పరులు కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి సర్పంచులు ఖచ్చితంగా మాకు మా అభ్యర్థులు గెలుస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మేము మాత్రము ఎన్నికలలో గ్రామ పంచాయతీ కాడ మొదలుకొని పార్లమెంటు వరకు ఏ ఎన్నిక వచ్చినా అది వార్డు మెంబర్ కానీ, అది సర్పంచ్ కానీ, అది ఎంపీటీసీ కానీ, అది జెడ్పీటీసీ కానీ, రేపు కార్పొరేషన్లో మున్సిపాలిటీస్లలో జరగబోతున్నటువంటి ఎన్నికలు కూడా కావచ్చు. ఈ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పార్లమెంటు వరకు కూడా ప్రతి ఎన్నిక భారతీయ జనతా పార్టీ గెలవాలనే మా యొక్క లక్ష్య సాధన. దానికోసం మేము కృషి చేస్తాం. ఏం చెప్తారు పార్లమెంట్ పరిధిలో ఉన్న సర్పంచ్ మీ అభ్యర్థులు ఎవరైతే మీరు బలపరుస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మీరు ఏం చెప్తారు? నేను పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సర్పంచులుగా, వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థిని నేను కోరుతున్నా, మీరు నిద్ర ఆగారం లేకుండా మీరు ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల ఆశీర్వాదం తీసుకోండి. ప్రజల ఆశీర్వాదంతో పాటు భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి పనులని ప్రజల ముందు పెట్టండి. ప్రజలను ఆశీర్వాదం తీసుకుంటే ప్రజల ఓటు ఖచ్చితంగా మన ప్యానెల్కి వేయించుకొని మీరు సర్పంచ్, ఆ వార్డు మెంబర్లుగా అందరు గెలిచే ప్రయత్నం చేయండి. దాని వెనుక మేమున్నాము, పార్టీ ఉన్నది, జిల్లా అధ్యక్షులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ ఎన్నికల కోసము, మీ గెలుపు కోసము కృషి చేద్దాం. మీరు గెలిచి రావాలి. గెలిచి వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని
కాపాడుకోవాలి. గ్రామ స్వరాజ్యం అభివృద్ధి కోసము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఈరోజు గ్రామ వికాసం, గ్రామ అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి, భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి భారత సర్కారే ఇవాళ గ్రామాల యొక్క అభివృద్ధికి నడుం బిగించింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకుపోయి ప్రజల నుండి ఖచ్చితంగా ఆశీర్వాదం పొంది మీరు అందరు గెలిచి రావాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. గ్రామ స్వరాజ్యం నూతన ఏర్పాటు కోసం అందరూ పాటుపడాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు గ్రామాలు అభివృద్ధి చెందుతానే అంటే భారత సర్కార్ నరేంద్ర మోడీ చేస్తున్న ఆ పనులకు గాను చెందుతుంది. ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తుందని ఆ గోమాస శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులందరికీ మేమున్నాం, మీరు పనిచేయండి, గెలిచి ఆ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలి, ఎవరు కూడా విడ్రాల వైపు వెళ్ళొద్దు, మీతో జిల్లా అధ్యక్షుడితో పాటు మేమందరం ఉన్నామని ఆర్టీవీతో గోమాస శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా ఉస్మాన్తో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.